ఒకరికొకరు తను లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే తను ఉండలేదు అంతే. నేచురల్‌గా ఇండస్ట్రీలో నేను చాలా మందిని చూస్తుంటాను. హ్మ్. చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ కూడా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి యాహ్! ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో చాలామంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరంటే నాకు చాలా రెస్పెక్ట్. హ్మ్. వీరిలో మేఘనా గారంటే ఇంకో స్టెప్ ఏందంటే ఎక్కువేందంటే చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను. నేను ఒకసారి యూట్యూబ్ సంథింగ్ ఏదో చూస్తుంటే 'ఫీడ్ ఫర్ ద హంగ్రీ' అని చెప్పేసి ఫీడ్ ద హంగ్రీ. 'ఫీడ్ ద యాహ్! హంగ్రీ' అని యాహ్! చెప్పేసి యాహ్! ఒక ప్రోగ్రామ్ కండక్ట్ యాహ్! చేస్తూ యాహ్! ఆహ్, యాక్చువల్‌గా నాకు అప్పుడు తెలిసినప్పటికేందంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు. అవును. హెల్త్ పరంగా గానీ, అవును. కెరీర్ పరంగా గానీ యాహ్! చాలా సఫరింగ్‌లో ఉన్నారు. అలాంటి టైంలో గూడా చాలామంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ అప్పటికి మీకు యూట్యూబ్ ఛానెల్ లేదు. లేదు. మీరెక్కడా ప్రమోషన్ చేయలేదు. లేదు. మాలాంటి సినిమా జర్నలిస్టులకు తప్పించి అవును. చాలామంది బయట ప్రపంచానికి తెలీదు ఆ ప్రోగ్రామ్. అవునండి. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో, ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకొచ్చింది? ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? రన్ అవుతుందండి. మంచిగా రన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తాం మనం. అంటే యాక్చువల్లీ కంటిన్యూయస్‌గా చేయాలని ఉంది. హ్మ్. బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి ఫినాన్షియల్‌గా అండ్ ఆల్. బట్ మనకు తోచినంతలో మనం ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ చేస్తుంటాము. హ్మ్. ఆహ్, ఎక్కడ ఆపట్లేదు. బికాజ్ తనంత బిజీగా ఉన్నా కూడా తనకిప్పుడు ఎన్‌ఎం ఫుడ్స్ బిజినెస్ ఉంది. షీ ఈస్ హ్మ్. ద ప్రొప్రైటర్. హ్మ్. 2 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా రన్ అవుతుంది. అందుకే తను ఏ సీరియల్ కూడా వర్క్ చేయట్లేదు. ఆఫర్స్ వస్తున్నా కూడా తను వర్క్ చేయడానికి ఇష్టపడట్ల. ఓకే. బికాజ్ మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించాం. హ్మ్. మన దగ్గర 10 మంది వర్క్ చేస్తున్నారు ఎన్ఎం ఫుడ్స్‌లో.